క్రీడా రంగంలో రాణించాలంటే అంత ఆషామాష కాదు. ప్రత్యేకించి క్రికెట్ ఆటలో రాణించి రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు సాధించి ఈరోజు ఇంటర్నేషనల్ లెవెల్‌లో మహిళా విభాగంలో చోటు సంపాదించి అక్కడ ఈరోజు నిన్నొచ్చిన వరల్డ్ కప్‌లో విజయం సాధించి దాంట్లో ఒక మెంబర్‌గా శ్రీచరణి అంటే కడప జిల్లాలో ఓ కుగ్రామం అంటే కడప జిల్లా వీరనాయనపల్లి మండలం విఎన్పల్లి మండలం ఎర్రబల్లి. సో చిన్న కుగ్రామం అనమాట. చిన్న కుగ్రామంలో జన్మించి చిన్న స్థాయి నుంచి చదువులతో పాటు మంచి ఆటలు అన్నీ కూడా ప్రతి ఆటలో రాణిస్తూ చివరకు క్రికెట్ రంగాన్ని ఎంచుకొని ఆ క్రికెట్ రంగంలో ఇక్కడ నుంచి జిల్లా నుంచి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి ఎదిగి మొత్తం ఎన్నో అవార్డులు, రివార్డులు, కప్పులు సాధించి ఆ తర్వాత ఈరోజు మహిళా విభాగం జట్టులో ఒక మెంబర్గా ఎదిగి ఈరోజు వరల్డ్ కప్ సాధించిన భాగం ఆ అమ్మాయిది, శ్రీచరణిది. అలాంటి శ్రీచరణి చిన్న పేదరికంలో పుట్టింది కుగ్రామంలో. అక్కడి నుంచి వాళ్ళ తండ్రి ఆర్టీపీపీ అంటే కడప జిల్లాలో ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు, ఇప్పుడు మనం చూస్తున్నాము థర్మల్ పవర్ ప్రాజెక్టు. ఇక్కడ ఒక చిరుద్యోగి అతను ఈ ఉద్యోగం చేస్తూ ఉన్నాడు ఇక్కడ. ఫస్ట్ చంద్రశేఖర్ రెడ్డి ఆయన ఆమె అమ్మాయి తండ్రి. సో చంద్రశేఖర్ రెడ్డి ఫస్ట్ నుంచి కూడా క్రికెట్ అంటే మొదట ఇష్టం లేదు, అంటే అమ్మాయి కాబట్టి. ఆ తర్వాత ఆమె రాణించే విధానాన్ని బట్టి ఒప్పుకున్నట్లు మనకు తెలుస్తుంది. ఈరోజు వరల్డ్ కప్ సాధించి మొత్తం చరిత్ర సృష్టించి దేశంలోనే ఈ కడప జిల్లా అమ్మాయి వరల్డ్ కప్లో ఒక భాగం అని చెప్పి చరిత్ర సృష్టించింది. సో శ్రీచరణికి సంబంధించి ఇప్పుడు మనం థర్మల్ పవర్ ప్రాజెక్టులో ఉన్నాము. వాళ్ళ ఫ్యామిలీ ఇక్కడ ఉంటుంది థర్మల్ పవర్ ప్రాజెక్టులో. చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఉద్యోగి కాబట్టి సో మొత్తం అక్కడికి వెళ్ళి ఈ శ్రీచరణి చిన్నప్పటి నుంచి ఎలా ఎదిగారు, ఆటలు అంటే ఏమి ఇష్టం, చదువు అంటే ఎట్లా, ఆ తర్వాత ఆటల్లో ఎట్లా రాణించారు, ఇప్పుడు క్రికెట్లో రాణించి వరల్డ్ కప్ సాధించడంలో వాళ్ళ తల్లిదండ్రులతో మనం పంచుకుందాం. వివరాలన్నీ తల్లిదండ్రులను అడిగి తెలుసుకుందాం. ఆర్టీబీపీ వాళ్ళ నివాసానికి వెళ్దాం. ఇంటికి మనం వచ్చాము. వాళ్ళ తల్లిదండ్రులు చంద్రశేఖర్ రెడ్డి ఆర్టీబీపీ అంటే ధర్మల్లోనే ఇక్కడ నివాసం ఉంటున్నారు. శ్రీచరణి ఇంటికి మనం వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకుందాం. కడప జిల్లాలోని వీరపనాయనపల్లి మండలం ఎర్రమలపల్లె ఓ చిన్న కుగ్రామంలో జన్మించిన శ్రీచరణి ఈరోజు ప్రపంచ స్థాయి క్రికెట్ స్థాయిలో ఎదగడం అంటే ఆషామాష కాదు. మహిళా క్రికెట్ భాగం ఆ స్థాయికి ఎదిగి ఈరోజు వరల్డ్ కప్ సాధించడంలో ఈ కడప జిల్లా చెందిన కుగ్రామం వాసి ఈ శ్రీచరణి ఎలా ఆ స్థాయికి ఎదిగారు, కడప జిల్లా నుండి ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదురు, వాళ్ళ కోచ్ ఎవరు, క్రికెట్లో ఈరోజు వరల్డ్ కప్లో స్థానం అక్కడ మహిళా విభాగంలో సాధించి వరల్డ్ కప్లో రావడానికి అసలు ఏంటి కారణం, ఎలా కష్టపడింది, ఏమేమి సమస్యలు ఎదుర్కొన్నారో, దీనికి కారణం ఎవరు, మొత్తం ఈ కోచ్ ఎవరు అనేది కానీ ఇప్పుడు ఆయన ఆ శ్రీచరణ్ అయితే ఎవరు ఉన్నారో ఆయన తండ్రి చంద్రశేఖర్ రెడ్డి ఇక్కడ ఆర్టీపీపీ అంటే ధర్మల్లో ఉద్యోగి. సో ఇప్పుడు మనం వాళ్ళ ఇంటికి వచ్చాము, శ్రీచరణ్ కుటుంబం ఇంటికి వచ్చాము. తల్లిదండ్రులు కూడా మన దగ్గర ఉన్నారు. సో శ్రీచరణ్ గురించి మొత్తం వివరాలు వాళ్ళ మాటలో విందాం. చెప్పండి, మీకు ఎంతమంది ఫస్ట్ సంతానం? మాకు 2 అమ్మాయిలు. పెద్ద అమ్మాయి వైష్ణవి చరిత అమెరికాలో జాబ్ చేస్తుంటుంది సివిల్ ఇంజనీర్గా. ఈ అమ్మాయి చిన్న అమ్మాయి. ఈ పాప ఫస్ట్ నుంచి క్రీడలు అంటే ఇష్టం? చిన్నప్పటి నుంచి క్రికెట్ వాళ్ళ మామతో నేర్పించుకుంటా ఫస్ట్ నుంచి నేర్పిస్తాను అనేది వాడు నేర్చుకుంటున్నాడు. మామూలుగా ఆడుకుంటుంది కదా అనుకున్నాము. ఈ స్థాయికి పోయింది బాగా అమ్మాయి. ఎట్లుంది ఈరోజు మీరు ఈ వరల్డ్ కప్లో? చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం. మా పాప ఈ స్థాయికి వరల్డ్ కప్ గెలుచుకొని వచ్చిందంటే మా పాప స్థానం దీంట్లో ఉంది అనేది మాకు పెద్ద గర్వకారణం. మీకు ఈ వరల్డ్ కప్ సాధించిన తర్వాత ఎక్కడెక్కడి నుంచైనా ఫోన్లు కానీ రావడం వల్ల ఎట్లా ఫీల్ అవుతాం? మేము ఏం మాటల్లో మాకు అర్థం కాలే, ఏం మాట్లాడతాం కూడా మాకు తెలియదు. ఏదో చెప్తాను అంతే, అడిగిన కొన్ని తెలిసినవి. మా పాప చిన్నప్పటి నుంచి నేర్చుకున్నది బాగా ఇంట్రెస్ట్గా పోయింది. ఎప్పుడు ఇంత దూరం పోతా అనుకోలేదు, పోయింది. బాగా మంచి పేరు తెచ్చుకునింది. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఏం మాట్లాడాలో అర్థం కాదు. మేము కొత్త మీడియాకు మేము చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాం అందరం. క్రీడలు అంటే ఇష్టం ఆ అమ్మాయికి, కానీ క్రికెట్ కాదని తెలిసింది. ఏవంటే ఇష్టం ఫస్ట్?
ఫస్ట్ నుంచి క్రీడలు అంటే ఇష్టము. క్రికెట్ అంటే ఫస్ట్ నుంచి చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే ఇష్టము. నేను ఎక్కువ క్రికెట్ చూస్తా ఉంటా ఇంట్లో. ఇంగ ఆమెను చూసి నేను ఎట్లయితే అని ఆడుకుంటా ఉన్నది. అలా వాళ్ళ మామ ఉన్నాడు. వాళ్ళ మామ మా అక్క కొడుకు. వాడు బాగా నేర్పిస్తా వచ్చినాడు ఆ పాపకు. నేర్పించుకుంటూ వాడే కోచ్ అనుకోండి. వాడే బాగా నేర్పిస్తా వచ్చినాడు. ఆ విధంగా ఫస్ట్ మళ్ళా అథ్లెటిక్స్‌కి పంపించినాము స్కూల్ ద్వారా. అథ్లెటిక్స్‌లో సుమారు మంచి స్థాయికి పోయింది అక్కడ గూడా. కానీ అక్కడ నేను చేయలే, అక్కడ పోను వద్దని మళ్ళా ఇట్లా పోయింది. ఇంటర్ నుంచి ఇక్కడి నుంచి ఇక్కడ టర్న్ అయింది. అంటే బ్యాడ్మింటన్, కబడ్డీ అనేది కూడా ఫస్ట్ ఇంట్రెస్ట్ అన్నారు. ఫస్ట్ ఉన్నది ఇంట్రెస్ట్. నేను పంపించిన అది కూడా ఆ పాపకు ఇంట్రెస్ట్ లేదు. నేను పంపించిన పోయింది. మళ్ళీ అంతలో రన్నింగ్ పోయింది. ఆ నుంచి వాళ్ళ మాస్టర్ రన్నింగ్ మార్చిన రన్నింగ్ బాగుందని ఇంకా రన్నింగ్ పోయింది అంతే. ఫస్ట్ అంతే కొద్ది రోజులు. ఇలా కోచ్ ఎవరు క్రికెట్‌లో ఇలా ఏమన్నా బాగా సాధించిన కోచ్? కోచ్ మా అక్క కొడుకే. తర్వాత సురేష్ కుమార్ అని హైదరాబాద్‌లో ఉంటాడు ఆయన. ఎర్రగుంట అతనిది స్వగ్రామం. ఆయన సురేష్ అకాడమీని హైదరాబాద్‌లో గచ్చిబౌలిలో అది మన కూకట్పల్లి 9థ్ ఫేజ్‌లో పెట్టుకుంటాడు. మళ్ళా తర్వాత మంగళగిరి వినాక మంగళగిరిలో శ్రీనివాసరెడ్డి సార్ అని ఆయన, రెడ్డి సార్ అంటారు నిన్ను, శ్రీనివాసరెడ్డి పేరు. ఆయన మెయిన్ ముఖ్యంగా బాగా ఇది చేసినాడు. మంగళగిరి వినాక బాగా తర్ఫీదు ఇచ్చిన, బాగా ట్రైనింగు గిన్నింగు ఎట్ట మనకి అలా అన్నీ నేర్పించింది ఆయన. ఇంతకుముందు కప్పులు గాని రాష్ట్ర స్థాయిలో ఎట్లా రాణించింది ఫస్ట్‌లో అంతా? బాగా రానిచ్చింది. బాగా వచ్చింది. కప్పులు అనేది గోల్డ్ మెడల్ అనేది తెచ్చుకుంటా అనేది ఇంక నాకు అంత ఐడియా లేదు. ఆ అమ్మాయి తెస్తానది తెచ్చి ఆడ పెడతాంటదని. అది నాకు అంత తెలియదు. ఏం తెచ్చుకున్నది ఏదో గెలిచింది దీనికి తెచ్చింది అంటే ఆడ పెట్టుకోమని ఆడ పెట్టుకుంటాను. అంటే ఏం చదువుకున్నదే ఆ పాప? ఫస్ట్ నుంచి చదువుల కన్నా ఆటలే ఇంట్రెస్ట్ అంటారా? ఆ పాప 10th క్లాస్ వరకు డిఏవి స్కూల్లో చదివింది. ఇంటర్మీడియట్ హైదరాబాదు లేపాక్స్ జూనియర్ కాలేజీ. ఇప్పుడు డిగ్రీ వచ్చేసి వీరనాయనపల్లి వంటిగారి రామసుబ్బన్న డిగ్రీ కాలేజీలో చదువుతుంది. అంటే ఒక పక్క చదువుతూనే మరో పక్క క్రీడల్లో. ఆ క్రీడలు ఒక పక్క చదువుతూనే ఒక పక్క క్రీడలు. నేను చదువు విడిచిపెట్టద్దమ్మా, చదవాల్సిందే, చదువు విడిచిపెడితే కుదరదంటే సరే నేను చదువుతా, ఒక పక్క ఇది ఫాలో అయింది. అంటే చిన్నప్పుడు ఫస్ట్ మీకు ఇష్టం లేదని విన్నాము. అవును, ఫస్ట్ నాకు క్రికెట్ అంటే ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు వద్దని నేను అథ్లెటిక్స్ పంపించా. అథ్లెటిక్స్ పంపిస్తే వాళ్ళ అమ్మ లేదులే క్రికెట్ పోవాలంటుంది పాప, పంపి ఎందుకు, ఆ అమ్మాయి ఇంట్రెస్ట్గా అదే పోవాలంటుంది అని వాళ్ళ అమ్మ గట్టిగా పెట్టి నన్ను కూడా మార్చేసింది వాళ్ళమ్మ. మీరు ఇష్టం లేకపోయినా అంటే ఆ పాపకు మామ ఏం పేరు, ఎట్లా ప్రోత్సహించారు? కిషోర్ కుమార్ రెడ్డి వాళ్ళ మామ పేరు. వాడు మా అక్క కొడుకు పెద్దవాడు. ఈ చిన్నోడు కిరణ్ అని ఉంటాడు. వాళ్ళిద్దరూ నేనే సాకా చిన్నప్పటి నుంచి. వాళ్ళ చదువులు అన్నీ నేనే చెప్పించా. వాడు ఆల్రెడీ మా దగ్గరనే చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు పెద్దవాడు. వాడికి కూడా పెళ్ళి అయిపోయింది. ఇద్దరు పిల్లలు. వాళ్ళిద్దరు ఇద్దరు పిల్లలు. వాళ్ళని చూసుకుంటా ఈ పాపకు నేర్పించుకుంటా. ఫస్ట్ పెళ్లి కాకముందంతా మా ఇంట్లోనే ఉంటున్నాడు. మా ఇంట్లోనే తినడము, మా ఇంట్లోనే పనుకోవడం అన్నీ మా ఇంట్లోనే ఉంటున్నాడు. పెళ్ళి అయినాక పక్కన పోయినాడు. అంటే అతను క్రికెట్ కోచా? అతను క్రికెట్ కోచ్ కానీ, అంటే కోచ్ అనే కాదు, ఇంటి వాడు బాగా పిల్లప్పటి నుంచి ఆడుతున్నాడు. వానితో పాటు ఈమె పోయి ఆడుకుంటున్నది. అట్లా మొత్తం మీద కిషోర్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆమె ఎదిగారు పైకి. ఈ స్థాయికి పోయిందంటే వాడి ప్రోద్బలమే. వాడికి నాకు తెలియదు హైదరాబాద్లో కోచింగ్లో అన్నీ ఈడే మాట్లాడుకొని వాడే దొరుకుడు పోయి వాడే మాట్లాడించి, అంతకుముందు కూడా 9th క్లాస్లో కూడా అనంతపురం ముందు పంపించింది వాడే, అన్నీ చేసింది వాడే. అప్పుడు కూడా చెప్తానంట, మామ క్రికెట్ పంపిస్తాం మామ ఎందుకు అని, ఆ పాపను అథ్లెటిక్స్ వద్దులే మామ వద్దులే అని నేను నమ్మలే. ఏంది లేరా క్రికెట్ 11 మంది ఉంటారు, దాంట్లో ఎప్పుడు సెలెక్ట్ అవుతుంది ఏమో మనకు తెలియదు, ఊరకు ఎందుకు సెలక్షన్స్, ఆడపిల్లది ఊరకు పోయి కాకపోతే మళ్ళీ మనం చెడ్డ పేరు వస్తుంది అని నేను వద్దని చెప్తాను. వాడు నాకు ఎక్కువ ధైర్యం, నాకు ఎక్కువ చెప్పలేక ఎదురు ఏది చెప్పడు. నాకు మ్యాక్సిమం వాడు ఎదురు చెప్పడు. ఏది చెప్తే అది చేస్తాడు. కానీ ఆ విషయంలో మళ్ళీ లాస్ట్లో వాడే గట్టిగా నిలబడి, లేదు మామ నువ్వు గమ్మునుండు, నేను చూసుకుంటా, పోతుంది ఖచ్చితంగా, పాప చాలా స్థాయికి పోతుంది మామ అని చెప్పినాడు. సరే లేదా కానీ లేదు తొడకపో ఏమన్నా కానీ పోయేంతన్నా కానీ ఖర్చు పెట్టుకుందాం పోయి పంపించేసాను. ఇప్పుడు ఓవరాల్గా ఏమంటారు? మీ పాప మీకు ఫస్ట్ ఎక్కడ వరల్డ్ కప్ సాధించేప్పటికి ఫోన్ వచ్చిందా ఫస్ట్ మీకు? మాకు ఫోన్ వచ్చింది అంటే ఫోన్ వచ్చింది ఇట్లా వల్ల ఐపీఎల్ది మేము దీంట్లో చూసినాము. ఐపీఎల్ సెలెక్ట్ అయినప్పుడు మాకు బాగా
గర్వకారణం అనిపించింది. ఎవరే భలే బాగా వచ్చింది రా అమ్మాయి, నేను చేసిన తప్పు, నేను పొరపాటు చేసిన పంపించకుండా ఇప్పుడు పంపించినాం కాబట్టి మంచి మేలు జరిగింది అని అనుకుని సంతోషపడి మంచిది మా బాగా చేసినావు, బాగా వచ్చింది, బాగా ఆడుతున్నా కానీ లేమ్మా బాగా ఆడుకొని చెప్పి పంపించేసినాము. అది ఐపీఎల్ అయిపోయినాక మళ్ళీ ఇండియాకి సెలెక్ట్ అయింది. ఇండియాకి సెలెక్ట్ అయింది మేము టీవీ న్యూస్ ద్వారా చెప్పినారు. చూసి అప్పుడు ఇంకా చాలా సంతోషించినాము. అట్లా ఇట్లా సంతోషించాలి ఇంకా మేము గూస్ బంప్స్ వచ్చేసినాయి అన్నీ. అంటే అప్పుడు సెలెక్ట్ అయింది, ఓకే, మీరు హ్యాపీ. తర్వాత నేను కప్ గెలిచిన తర్వాత మీకు ఫస్ట్ ఫోన్ వచ్చింది? కప్పు గెలిచిన తర్వాత ఇంకా మేము టీవీలో చూస్తూనే ఉన్నాము. మా ఫోన్ అయితే ఇంకా మామూలుగా విలేకరులు మీ ఇలాంటి వాళ్ళు చేస్తా, సార్ కంగ్రాచులేషన్ సార్, మేము వస్తాం సార్ అంటే రండి మాట్లాడండి చెప్తాము ఏదైనా ఉంటే అని చెప్పి చెప్తా వచ్చిన అంతే. ఇంకా దాన్ని చూసినాం కాబట్టి మా పాప ఫోన్ చేసింది, బాగా మాట్లాడినాం. ఓకేనన్నా బాగా కంగ్రాచులేషన్స్ అని చెప్పినాం. ఓకే మా డాడీ బాగున్నాను, మీరు జాగ్రత్త, ఆరోగ్యం జాగ్రత్త, మీరు విలేకరులు పిలిచి చెప్తుంటారు, వాళ్ళకి ఇచ్చేది మాట్లాడండి, పంపించండి, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకొని చెప్తుంటారు. ఎప్పుడు ఇక్కడ సొంత ఊరు రావచ్చు? సొంత ఊరు ఎప్పుడు వస్తుందని చెప్పలేను డాడీ, నా చేతుల్లో ఏం లేదు, బీసీసీ చేతుల్లో ఉందా, వాళ్ళు ఇప్పుడు పంపిస్తే అప్పుడు వస్తానండి. వరల్డ్ కప్ మీ పాప సాధించడంలో ఒక తల్లిగా మీరు ఎట్లా ఉంది మీకు ఆనందం? ఆనందంగా, చాలా సంతోషంగా ఉంది, గర్వంగా. మీ పేరు? నా పేరు రేణుక. ఎట్లా ఉండింది మా పాప చదువులో కానీ, ఫస్ట్ చిన్నప్పుడు ఈ ఆటల్లో కానీ? చాలా హుషారుగా ఉండింది, చదువులో కానీ, ఆటలో కానీ, అన్ని రన్నింగ్లో కానీ హుషారే, కబడ్డీలో కానీ, సైకిల్ పోటీలో కూడా బాగానే గెలిచి వచ్చింది. అన్ని దాంట్లో బాగానే పోతా వచ్చింది, ఏం భయం లేదు మాకు ఆ పాప గురించి. అంటే స్కూల్ టైం నుంచి ఆటలు కానీ, చదువులో కానీ అన్నిట్లో? అన్ని స్కూల్లో కూడా బాగానే వస్తాను, చదువు కూడా ఫస్ట్ క్లాసే వస్తానండి, బాగానే పోతానండి. 10th క్లాస్ కూడా 9.5 వచ్చింది. చదువు కూడా చురుకే? చురుకే, ఫస్ట్ అన్ని. రన్నింగ్లో కూడా ఫస్టే వచ్చింది, అక్కడ వైజాగ్లో కూడా పోటీ పెట్టిన ఫస్టే వచ్చింది, గెలిచింది నేషనల్లో. ఓకే. ఇంకా ఇవి క్రికెట్ కాకుండా ఏ ఆటల్లో, క్రీడారంగంలో ఏ ఆటల్లో ఫస్ట్ వచ్చిందమ్మా? ఏ ఆటలో? రన్నింగ్లోనే ఎక్కువ ఫస్ట్. రన్నింగ్, కబడ్డీ, రన్నింగే ఎక్కువ వచ్చింది అప్పట్లో. నేషనల్ కూడా సెలెక్ట్ అయ్యింది, బాగా అక్కనే పెట్టుకున్నారు వాళ్ళు బాగా ఒప్పుకొని. ఇంకా మా పాప వద్దనే వచ్చేసింది, నీకు వచ్చింది, నాకు వద్దు రన్నింగ్, నేను క్రికెట్ వెళుతానని వాళ్ళ డాడీతో వచ్చింటే నేనే ఒప్పించి పంపించాను. ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా వేరే ఆటల్లో కూడా బాగా ఫస్ట్ వస్తుంది ఎన్నో చెప్పింది, క్రికెట్ని ఎలా క్రికెట్ని ఎందుకు ఎంచుకునింది? ఎందుకంటే ఈ రన్నింగ్ పోతేప్పుడు పాపకు పొట్ట నొప్పి అట్లా బాగుండదు, రోజు నొప్పి వస్తూ ఉంటుంది. పరిగెత్తే ఎక్కువ 4 కిలోమీటర్లు పరిగెత్తిస్తారు కదా, అప్పుడు పట్టుకుంటా ఉంటుంది. నేనే వద్దన్నా, ఎందుకు అంత కష్టము, ఒక్కటి రన్నింగ్లో పరిగెత్తడం అవసరమా, నేను క్రికెటే చేరుచున్నా, నాకు కూడా చాలా ఇష్టం నువ్వు క్రికెట్ పోతే అని నేనే ఇంకా క్రికెట్గా అన్నా. నా కోరిక, నా లోపల నా కోరిక నీకు కూడా వచ్చింది బయటికని ఆ పాప సంతోషించింది. సంతోషించి ఇంకా క్రికెటే చేరింది. వాళ్ళ నాన్నకి లేదు అది క్రికెట్ పంపించాలని, నాకు ఉండింది చాలా. మా అంతర్జాతీయ స్థాయి మహిళా జట్టులో సాధించడం ఒకటి, ఆ రోజు సెలెక్ట్ కావడం ఒకటి, ఈరోజు వరల్డ్ కప్ సాధించడం ఒకటి, ఎట్లా ఫీల్ అవుతారు? నేను చాలా బాగా గర్వంగా, బాగుంది. చరణి వాళ్ళమ్మ, చరణి నాయన అంటే ఇంకా గర్వంగా చాలా చెప్పుకుంటా, ఈడ కాలనీలో ఇద్దరు బాగా చెప్పుకుంటా, బాగా సంతోషపడతా ఉన్నారు. వరల్డ్ కప్ ఆడుతుంది కదా, అంత 2 years ఏదో అంటావు? ఏప్రిల్లోనే ఇప్పుడు ఇండియా సెలెక్ట్ అయింది, 6వ తేదీ ఇండియా సెలెక్ట్ అయింది. ఇంక ఇప్పుడు మళ్ళీ వరల్డ్ కప్కు సెలెక్ట్ అయింది అంతే. నేను కబడ్డీ అంతే, నెలలోపే అయిందండి. అక్కడంతా లండన్ పోయి వచ్చి ఆడింది, అక్కడ కూడా శ్రీలంకలో కూడా ఆడి వచ్చింది, అక్కడక్కడ గెలిచి వచ్చింది. మళ్ళీ వరల్డ్ కప్లో ఇక్కడ వరల్డ్ కప్. ఇప్పుడు ఎక్కడెక్కడ ఆడారంటారు? ఫస్ట్ శ్రీలంక టూర్ పోయినదే, దాని నుంచి మళ్ళా ఇండియా టూర్, ఇది లండన్ టూర్, ఇంగ్లాండ్ టూర్ నుంచి వరల్డ్ కప్. 3 ఆల్రెడీ అంతర్జాతీయ స్థాయిలో 2 దేశాలు ఆడింది. 2 దేశాలు ఆడింది, 2 దేశాలకు పోయింది, విదేశాలు, శ్రీలంక, లండన్, ఇంగ్లాండ్. ఇండియా ఇంకా మా వరల్డ్ కప్ ఇండియాలోనే. ఇప్పుడు ఎట్లా ఉంది మా ఓవరాల్గా మీకు? ఎట్లా ఫోన్లు అయ్యి వస్తున్నాయి బంధువుల నుంచి కానీ, అలా జాబ్స్ కానీ, మీ ఫ్రెండ్స్ నుంచి కానీ?
ఫ్రెండ్స్ అందరూ వచ్చి బాగా ఆడింది, మీ కూతురు బాగా పేరు తెచ్చింది, నీకు రేణుకా అని చెప్తా అంటారు, శుభాకాంక్షలు అందరూ అని చెప్తా అంటారు ఫోన్ చేసి. చాలా హ్యాపీగా ఉంది, బాగా మన కడప బిడ్డకు కడప బిడ్డ అని పేరు వచ్చింది, ఇంకా ధర్మలు కూడా పేరు వచ్చిందని బాగా సంతోషంగా బాగున్నారు, అంత హ్యాపీ. ఓకే సార్, అంతే సార్. ఓకే సార్. చూసాం మనము ఇప్పుడు శ్రీచరణి తల్లిదండ్రులు చెప్పిన మాటలు అయితే మనం చూసాము. చిన్న కుగ్రామంలో పుడిచి విఎన్పల్లె, కడప జిల్లా విఎన్పల్లె, ఎర్రమలపల్లె చిన్న కుగ్రామం అది. ఆ కుగ్రామంలోంచి మొదటి నుంచి కూడా శ్రీచరణి చదువుల్లో కావచ్చు, ఆటల్లో కావచ్చు, క్రీడారంగంలో అన్నిట్లో కూడా కావచ్చు చాలా చురుగ్గా ఉండేవాళ్ళు. సో అప్పటి నుంచి కూడా మిగిలిన ఆటల్లో కూడా చాలా ఫస్ట్ వచ్చేది, రన్నింగ్ ఇట్లాంటివి కూడా. సో ఆ తర్వాత క్రికెట్ను ప్రత్యేకించి క్రికెట్ని ఎంచుకోవడం జరిగింది. క్రికెట్ అంటే చూస్తాం మన చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా, దంపతులకు కూడా, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా చాలా ఇష్టం అని చెప్పి ఆ మక్కువతోనే ఆమె క్రికెట్ని కూడా ఎంచుకుంది. సో ఆమె కూడా చాలా ఇంట్రెస్ట్గా ఎదిగింది. రాష్ట్ర జాతీయ స్థాయిలో అనేక అవార్డులు అన్నీ తీసుకుంది. అనేక ఆటల్లో రాణించి క్రికెట్లో కూడా బాగా రాణించి అనేక అవార్డులు జరిగింది. తర్వాత ఇంటర్నేషనల్ లెవెల్లో ఈరోజు వరల్డ్ కప్ మహిళా విభాగం జట్టులో ఆమె మహిళా బట్టులో ఆమె జట్టులో ఆమెకి చోటు సాధించి ఆ తర్వాత ఈరోజు వరల్డ్ కప్లో ఆమె ఒక భాగం కావడం అనేది చాలా చాలా హ్యాపీగా ఉంది. మాకు బంధువుల నుంచి కానీ, ఫ్రెండ్స్ నుంచి కానీ, సమాజం నుండి కానీ చాలా చాలా ఫోన్లు వస్తున్నాయి. చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూసి అని శ్రీచరణి తల్లిదండ్రులు మనం ఏవిఎన్తో అంటున్నారు. వీడియో జర్నలిస్ట్ వీఎన్ నారాయణతో శ్రీనివాస్, ఏవిఎన్ ఆంధ్రజ్యోతి, కడప.